బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్లో అసెంబ్లీ ఏర్పాటు చేస్తామని, కేసీఆర్ ను సభకు తీసుకురావాలని కేటీఆర్ హరీష్ రావుకు సూచించారు. కేసీఆర్ ఆయన కుటుంబం రక్త పిపాసలుగా మారారని ఆరోపించారు. కేసీఆర్ ది ఫ్యామిలీ జస్టిస్ అయితే తమది సోషల్ జస్టిస్ అని మండిపడ్డారు. 1000 మంది కేసీఆర్లు వచ్చినా తమను ఏమీ చేయలేరన్నారు. కాంగ్రెస్ వచ్చిన 32 నెలల్లో వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్కు 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారం మోసింది. మొత్తంగా రైతుల కోసం 1,70,000 కోట్లు ఈ 30 నెలల ప్రభుత్వంలో రైతుల కోసం ఖర్చు పెట్టినాం. నిరుద్యోగ యువకులను ఇలా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఉద్యోగ ఉపాధి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ధర్నాలు నిరసనలు చేయమంటారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే. నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొడితే, వీళ్ళు వీధి నాటకాలు వేస్తే ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? ఎవరన్నా కుటుంబం వాళ్ళ బంధువులలో ఎవరన్నా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్న కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది హరీష్ రావుకు, కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉద్యమ కారకుడు జేఏసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని నేను ఎమ్మెల్సీ చేసిన. ఇవాళ మీరు పోల్చుకోండి, చూడండి. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని. ఒరిగేది లేదు, కరిగేది లేదు. మీ ఈపులు విమానమూత మోగుతాయని తెలియజేస్తూ, శాసనసభలో తేల్చుకుందామని తెలియజేస్తూ